హలో చేతన్ గారు, హలో మేడం. డయాబెటీస్ ఉంటే ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఏ విధంగా ఛాన్సెస్ ఉంటాయంటారు అసలు? ఇప్పుడు సరిగా తినలేదు అనుకోండి, ఉమ్. కానీ ఇన్సులిన్ తీసుకున్నారు, ఏమైపోతుంది? షుగర్ లెవెల్ ఉమ్. కిందికి పోతుంది. ఓ. అట్లా పడిపోగానే మీరు చూడండి, అంటారు కొందరు, అరే చక్కెర వచ్చి పడిపోయిండు, షుగర్ పేషెంట్ అది ఇదని అన్కాన్షియస్ అయిపోతారు వాళ్ళు. కన్ఫ్యూజన్ అయిపోతుంది, అన్కాన్షియస్ అయిపోతారు. అరే నేను ఎక్కడున్నా, ఏం అట్లా అయిపోతుంది వాళ్ళకి. ఓ. దీంట్లోనే ఏమవుతుంది అంటే ఫిట్స్ కూడా వస్తుంది. ఓకే. ఎందుకు వస్తుంది ఫిట్స్? ఎందుకంటే మన బ్రెయిన్ ఏదైతే ఉంటది కదా, అది మెయిన్ నరం మన బాడీకి. ఏమవుతుంది అంటే ఇప్పుడు షుగర్ లెవెల్ సడన్ గా కింద పైన అవుతుంది, సడన్ గా మొత్తం పడిపోయిందంటే బ్రెయిన్ లో నడిచేది కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీనే. బ్రెయిన్ లో కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీని నడుస్తుంది. అంటే ఏంది, మన నరాలు మొత్తం వైర్లా అంటే? అవును, మన నరాలు అన్ని వైర్లు. అవును. దాంతో ఏమవుతుంది, నరాలు ఎఫెక్ట్ అయ్యి ఫిట్స్ వస్తాయి. అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కదా, నరం అది బ్రెయిన్, అది ఎఫెక్ట్ అయ్యి ఇట్లా ఫిట్స్ వస్తాయి. అయితే అందుకే మీరు చూడండి, ఇప్పుడు పడిపోయిండు, అరే జర చక్కెర వస్తుంది అనగానే వాళ్ళు చాక్లెట్లు వేసుకుంటారు, బిస్కెట్లు వేసుకుంటారు. ఎందుకంటే ఇన్సులిన్ డోస్ ఎక్కువైపోయింది.